నమస్తే నేను ప్రియా. వార్తలోని ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు పట్టణంలో ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఆకట్టుకున్న కేరళ సింగారి మేళం సాంస్కృతిక కార్యక్రమాలు. పెనం నుండి పొయ్యిలో పడినట్లు నగరపాలక సంస్థ పాలకవర్గ తీరు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలాన్ విమర్శలు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెన్నా నది తీరాన వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అడుగడుగున స్వామికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయం నుండి ప్రొద్దుటూరు పురవీధులలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు మేళతాళాలతో ఊరేగింపుగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో దేవతామూర్తుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేరళ సింగారి మేళం, మంగళ వాయిద్యాల మధ్య అయ్యప్ప స్వాములు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి రథం ముందు వేలాదిగా మహిళలు దీపాలు పట్టుకుని స్వామివారి ఊరేగింపుతో నడుస్తూ ఆరాధించారు. కడప నగరపాలక సంస్థ పాలకవర్గం తీరు చూస్తుంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది అని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ భాష విమర్శించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజల నడ్డి విరుస్తూ పన్నులను విపరీతంగా పెంచాలి అని కడపలో ఆయన ఆరోపించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మేయర్ పాకా సురేష్ పై విమర్శలు చేశారు. మేయర్ పాకా సురేష్ ఇంటి పన్ను కట్టకుండా మేయర్ అయ్యారని, కడప నగరంలో బ్యానర్లు వేశారన్నారు. దానికి స్పందిస్తూ గతంలో అధికారులు ఏడీపీ పేరుతో మాస్టర్ ప్లాన్ అంటూ పన్నులను విపరీతంగా పెంచారన్నారు. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలోనే కదా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను పన్నులను విపరీతంగా పెంచి నడ్డివిరిచారని అన్నారు. థ్యాంక్ యూ. మంత్రి కవరేటువంటి అందరూ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితులు తయారయ్యాయి. మాజీ మేయరు
బాధ్యత రహిత వ్యవహార శైలితో ఉంటే ఈ నూతన మేయరు అర్ధరహిత వ్యవహార శైలితో ఉండడము గమనార్హం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిన్న ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏడీపీ సర్వే వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము సూటిగా మేయర్ గారికి ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళ, వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళ, వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏడీపీ సర్వే తీసుకుని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. మాస్టర్ ప్లాన్ విధానాన్ని తీసుకుని వచ్చి కడప నగర ప్రజలకు ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసి మధ్యతరగతి ప్రజలకు నడ్డి విడిచిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖాళీ స్థలాలపైన విఎల్టీ విధానాన్ని తీసుకుని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఆ తీర్మానం చేసింది మీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాష్ స్పష్టం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధితో పాటు పాఠకుల సౌకర్యాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డితో కలిసి మాట్లాడారు. గ్రంథాలయాలను విజ్ఞానాన్ని అందించే జ్ఞాన భాండాగారాలుగా మార్పు తీసుకువచ్చి విద్యార్థులకు ఉపయోగపడేలా చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విలువైన మార్గదర్శకాల తాలూకా పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేలా చూస్తామని అన్నారు. సంవత్సరాలుగా కార్యకర్తగా ఉన్నాను. 2017 సంవత్సరంలో ప్రస్తుత అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, అలాగే ఏపీ మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారి చొరవతో, ఆయన ఆశీస్సులతో విద్యావేత్తగా ఉన్నటువంటి నాకు రాజకీయ అరంగేటం చేయటంలో తొలి అడుగు వేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 2 సార్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి నాకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లో భాగంగా కడప జిల్లా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. మొత్తం రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో ఏకైక పోస్ట్ ఇచ్చినటువంటి జిల్లా అది కడప జిల్లా కావటము నిజంగా. ఈరోజు కడప నగరానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు ముఖ్య నాయకులు బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్ వచ్చారని తెలిపారు. కడపలో మాజీ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కడప నగరంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారతరత్న మాజీ దేశ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఈ నెల 11 నుండి అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కడపలో శనివారం ఆయన విగ్రహ ఆవిష్కరణకు బీజేపీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. అందరికీ ముందుగా నమస్కారం. భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తేదీ ధర్మవరం పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతిని పురస్కరించుకొని అటల్ మోదీ సుపరిపాలన దివాస్ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు యాత్రలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ఆ యాత్రలో భాగంగా
రేపు అనగా 13వ తేదీ సాయంత్రం కడప నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర నాయకులు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, ముఖ్య అతిథిగా కేంద్ర మినిస్టర్ అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కడప నగరంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. ఈ యాత్రను కడప నగరానికి ఇచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో వారికి స్వాగతం పలకటకు సిద్ధంగా ఉన్నారు. ఈ బైక్ ర్యాలీ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బైక్ ర్యాలీ కడప నగరంలోని వినాయక్ నగర్ సర్కిల్ వద్ద ప్రారంభమై ఆ తర్వాత బిల్డప్ సర్కిల్, తర్వాత మరియాపురం ఐటీఐ సర్కిల్, తర్వాత సంధ్యా సర్కిల్, తర్వాత ఎర్రముక్కపల్లె సర్కిల్లో లాస్ట్ ముగింపు ఉంటుంది. ఆ బైక్ ర్యాలీ ముగింపు అయిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులతో పాటు వచ్చిన ముఖ్య అతిథులందరూ అక్కడ ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎగ్జిబిషన్ ను పరిశీలించి దాని తర్వాత 4 గంటలకు కరెక్ట్గా 4 గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఇస్తారు. దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఇతర నాయకులందరూ పాల్గొని, అదేవిధంగా ఈ యాత్రలో కడప జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు మరియు ఎంపీ అభ్యర్థులు మరియు ఎమ్మెల్సీలు, మిగతా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీనిని రేపు దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఈ యాత్ర అన్ని జిల్లాలలో దిగ్విజయమైంది. కడపలో కూడా భారీ స్థాయిలో ఇది విజయం సాధిస్తుంది. మరియు ఈ యాత్ర మాపై పెట్టుకున్న కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జాయ్ లూకాస్ షోరూంలో ఈ నెల 12వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ డైమండ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు షోరూంలో శుక్రవారం బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు తెలిపారు, కడప నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శనలో వజ్రాల ఆభరణాలలో హస్తకళ, చక్కదనం, ఆవిష్కరణల మరపురాని కళకు వేదికైందన్నారు. జాయ్ లూకాస్ గ్రూపు చైర్మన్ డాక్టర్ జాయ్ లూకాస్ మాట్లాడుతూ, బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల ఆభరణాల శాశ్వత ఆకర్షణకు, డిజైన్లో పరిపూర్ణత పట్ల మనకున్న మక్కువకు చిహ్నమన్నారు. ఈ ప్రదర్శన కాలంలో 1,00,000 అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాల కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుతో ఉచిత బంగారు నాణెం అందుకోవచ్చు అని అన్నారు. Yogesh sir, please sir, invite Akshay, please. జరిగింది. ఈ డిసెంబర్ 12వ తారీఖు నుండి డిసెంబర్ 28వ తారీఖు దాకా టోటల్ 17 రోజులు అనేది మనకి ఈ బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ బ్రిలియన్ షో కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మన కడపలో చాలామంది ఎక్స్క్లూజివ్గా డైమండ్ కస్టమర్స్, మెచ్చే కస్టమర్స్ ఉన్నారు. సో ఈ మనకి రెగ్యులర్గా ఉండే ఆర్నమెంట్స్ కన్నా 10 to 20 టైమ్స్
ఎక్కువ ఆర్నమెంట్స్ అనేది ఈ 17 రోజులు మనం డిస్ప్లే కమ్ సేల్ చేయడం జరుగుతుంది. ప్రతి డిజైన్ కూడా ఒక యూనిక్ డిజైన్ అండి. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేవి మనం అన్నీ ఒక దగ్గర చేర్చడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ పీస్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట. ఇక్కడనే కాదు, వరల్డ్ వైడ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం మన కడప షోరూంలో తీసుకురావడం జరిగిందనమాట. ఈ డిస్ప్లే కమ్ ఎగ్జిబిషన్ మనం ఈ సేల్ మెయిన్ చేయడం కూడా ప్రత్యేకం కారణం అంటే మన రాయలసీమలో ఇది రెండోసారి. మన చిత్తూరులో చేసాము, గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు మన కడపలో కూడా ఈ 17 రోజులు అనేది చేస్తున్నాము. సో అందుకని మన కస్టమర్ల కోరిక మేరకు ఈ బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ ఈ డైమండ్ బ్రిలియన్ షో యొక్క ఆఫర్ కూడా ఉందండి. ఎవ్రీ 1 lakh పర్చేస్ చేస్తే మనకి ఏంటంటే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే మన కడప ప్రజలకి డబుల్ బోనస్ అనమాట. ఈ రోజు నుంచి సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అని చెప్పేసి వేరే కొత్త మన రెగ్యులర్ ఆఫర్ కూడా మనం స్టార్ట్ జరిగింది. ఇదేంటంటే ఓల్డ్ గోల్డ్ అని మన కస్టమర్స్ దగ్గర ఎవరైతే ఓల్డ్ గోల్డ్ ఉందో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే పర్ గ్రామ్కి 250 రూపీస్ కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఓల్డ్ వైడ్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ యూనిక్ డిజైన్స్, బ్రైడల్ కలెక్షన్స్ కానీ, చైల్డ్ కానీ, లేకపోతే యంగ్ జనరేషన్స్ కానీ అందరికీ ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అనేది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ సద్వినియోగాన్ని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా విన్నపం మేరకు వచ్చిన మీడియా పాత్రికేయులకు కూడా మా తరపు నుండి, మా సంస్థ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి, రీజనల్ మార్కెటింగ్ మేనేజర్. సో వరల్డ్ వైడ్గా మన జోయిలికా స్టోర్స్ అనేవి 190+ ఉన్నాయండి 12 కంట్రీస్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. 90కి పైగా షోరూమ్లు కలిగి ఉన్న వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్స్ జోయిలికాస్ ఈరోజు కడప బ్రాంచ్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ షో అనేది 12th నుంచి 28th వరకు మనకి కడప ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ షోలో ప్రత్యేకంగా మనకు చాలా వెరైటీ కలెక్షన్స్. వాణిజ్యపరంగా రాయలసీమలోనే పెద్దదైన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలను పోలీస్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను నేడు డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రొద్దుటూరు పట్టణంలో 128 కెమెరాలు అమర్చినట్లు, ఆటోమేటిక్ నెంబర్ రికగ్నైజింగ్ కెమెరాలను అన్ని కూడలలో ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. అలాగే పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి 8 నూతన ద్విచక్ర వాహనాలను డీఐజీ ప్రొద్దుటూరు పోలీస్ సిబ్బందికి అందించారు. దీంట్లో ఏఎంపీఆర్ సెపరేట్ సార్, సోలార్ కెమెరా సెపరేట్ ఆఫీస్కి మా ఆఫీస్ పెట్టుకున్నాం సార్. ఇది స్టార్ట్ టైమ్ ఎండ్ టైము అన్నీ వస్తాయి సార్. ఇక్కడ కంటిన్యూస్గా ఆల్ వెహికల్స్ సెపరేట్ ఇప్పిస్తాం సార్. సో ఎంటర్ 1 month డేటా అంతా తీసుకున్నాం కాబట్టి డేటాబేస్ అంతా మన ఆఫీస్లో ఉంటుంది సార్. వీడియో కాల్ ఇస్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్ సార్. అండ్ సో దేర్ బి అలర్టెడ్ సార్. అక్షర్ వెహికల్స్ ఆల్రెడీ మన దగ్గర 3 ఉన్నాయి సార్. అవి కూడా జీపీఎస్ ఫిట్టింగ్ చేయించాం సార్. అండ్ టెలి అని సోలార్ కెమెరాస్ 10 సార్, ఎందుకంటే ఐపీ వాడుతున్నాం సార్. ఇవి న్యూ బ్లూ కోడ్ వెహికల్స్ అండ్ బ్లూ కోడ్ వెహికల్స్ ఇతర, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఆయిల్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, సిఎంఆర్ షాపింగ్ మాల్ చేసిన వాళ్ళు, అలాగే ఓల్డ్ వస్త్రపాల్, అలాగే డొమినోస్, హెచ్ఎంద్ర హెడ్ కానిస్టేబుల్ సన్మానం తీసుకోవాలి. మెడికల్ అసోసియేషన్ తరఫున ఎవరున్నారా? నెక్స్ట్ ఆయిల్ మిల్ అసోసియేషన్ ముందుకు రండి. చందన షాపింగ్ మాల్, ప్రొద్దుటూరు టౌన్, అలాగే ఎస్పీజీ 1 చర్చి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు పట్టణం.
ఈ యొక్క పట్టణాన్ని ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలు అందించే క్రమంగా దాతలు ముఖ్య దాత అయిన సీఎం సురేష్ నాయుడు గారు ఇంకా ఇతర దాతల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను 123 కెమెరాలు మేము సమకూర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా వీడియో వాలు తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాసు, తర్వాత వివిధ రకాల బ్లూ కోట్ వెహికల్స్, జీపీఎస్ ఎనేబుల్డ్ బ్లూ కోట్ వెహికల్స్, లాక్ మానిటరింగ్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ అలారమ్స్ కానీ ఇవన్నీ చేయమైంది. దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీసు వారికి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు మరియు అన్నమయ్య జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలను విభజించకుండా యథావిధంగా కొనసాగించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను వైసీపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వారు అభివృద్ధి పత్రం అందించారు. ప్రభుత్వంతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాగా చేసే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జిల్లా ఏర్పాటు చేశారని, కేవలం రాజకీయ స్వలాభం కోసం ఈరోజు అన్నమయ్య జిల్లాను విడగొట్టడం బాధాకరమన్నారు. జిల్లాకే తలమానికమైన మదనపల్లిని అన్నమయ్య జిల్లా నుండి విడగొట్టడం బాధాకరమని, ప్రజల కోరిక మేరకు ఇబ్బంది లేకుండా చూడాలి అని అన్నారు. సిపి ప్రభుత్వంలో పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలా అన్నటువంటిది ఎన్నికల వాగ్దానం ప్రకారంగా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా పార్లమెంటుకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ, ఇక్కడ మౌలిక వసతులు చూపించే విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని, ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు నీలం సహాని గారు, కృష్ణబాబు గారు, విజయ్ కుమార్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడంతా కూడా పరిశీలన చేసుకొని, ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో పుట్టపర్తికి సంబంధించిన సత్యసాయి జిల్లా కానీ, ఇక్కడ సంబంధించిన అన్నమయ్య జిల్లా కానీ, బాలాజీ జిల్లా అని కానీ, తర్వాత అంబేద్కర్ గారి జిల్లా అని, ఎన్టీ రామారావు గారి జిల్లా పేరుతో కానీ, ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అందులో భాగంగా కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఇక్కడ అన్నిటికీ కూడా సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతము, అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతము, అన్ని రంగాల్లో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ రోజు ఎంపిక చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఎంతో మనోస్థైర్యాన్ని కలిగింది. ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈరోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు, ఏ ఒక్కరిపైన ఇది లేదు. ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు 2 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం. అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా 60% ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో 40% చేసి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది. అది కూడా ఒక కార్నర్కి వచ్చింది హెడ్ క్వార్టర్స్. ఈ పరిస్థితులలో మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని వైమనస్యాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు 1908లో బ్రిటిషర్స్ కాలంలో అప్పుడున్నటువంటి సీడెడ్ డిస్ట్రిక్ట్స్లో మొట్టమొదటిగా కడప జిల్లా, బళ్ళారి జిల్లా ఏర్పడింది.
తర్వాత 50 సంవత్సరాల తర్వాతనే అనంతపురం, కర్నూలు 1858లో ఏర్పడ్డాయి. 1858లో మళ్ళా 52 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా 1911. రాష్ట్రంలో పెదబాబు, చిన్నబాబు, పవన్ బాబులు అంగన్వాడీల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు కార్మిక సంఘాల నాయకులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వ నాయకులు అంగన్వాడీలను నమ్మించి మోసం చేశారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దబాబు, చిన్నబాబు, పవన్ బాబు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంగన్వాడీల ఆందోళన చేస్తూ ఉన్నా మేమున్నాం, మీ చాలా న్యాయమైన డిమాండ్లు, చాలా న్యాయమైన డిమాండ్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికి వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్క అంగన్వాడీని కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా? లేకపోతే అంగన్వాడీ సెంటర్లు ఇప్పటికి కూడా పూర్తి భవనాలు లేవు, లేకపోతే ఇప్పటికీ పర్యవేక్షణ లోపం ఉంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా వాళ్ళు దాదాపు ఆ రోజు 42 రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే మరి సమ్మె కాలానికి సంబంధించి మీ వేతనాలు ఇస్తాం, మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేస్తాం, అదేవిధంగా మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఇస్తాం అని చెప్పి నమ్మబలికి మీరు దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది. మరి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా? లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్తే దాన్ని మీరు ఏమైనా అమలు చేశారని చెప్పి ఇవాళ ఏఐటీసీగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గతంలో చూశారు 99లో మీరు అంగన్వాడీలతో పెట్టుకొని దాదాపు 9 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యారు. మరి అదే పద్ధతిలో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు, కోరికలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలను ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు పరిష్కరించి వాళ్ళ యొక్క వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెంచకపోతే ఖచ్చితంగా గతంలో ఎదుర్కొన్నటువంటి మీరు యొక్క ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదని చెప్పి ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. 3 సంఘాలు ఈరోజు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి 3 సంఘాలు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కన్నా ధర్నా నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లను అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు మెయిన్ కనీస వేతనం అంతవరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలి, గుజరాత్ తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి, 1970 యాక్ట్ ప్రకారము మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రభుత్వం 42 రోజులు సుదీర్ఘమైన సమ్మె చేశాము, అయినప్పటికీ కూడా గౌరవేతనమే ఇస్తుంది. 11,500 రూపాయలు టీచర్కి ఇస్తుంది, హెల్పర్లకు 7,000 రూపాయలు ఇస్తుంది. అయినప్పటికీ మాకు ఇప్పుడుండే ధరలు అధికంగా ధరలు ఆకాశం అంటుతున్నాయి. అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ధర్నాకు నిర్వహించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.